ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 28. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. హెబ్రీ 13:15. ఒక దైవ సేవకుడు చీకటిగా మురికి వాసన కొడుతున్న చిన్న గుడిసెలోకి తొంగి చూశాడు. ఎవరు బాబు అంది అంటూ ఒక నీరసమైన స్వరం వినబడింది. అగ్గిపుల్ల వెలిగించేసరికి అవసరాలతో బాధలతో శుష్కించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది. నల్లగా ముడతలు పడిపోయిన ముఖంలో జాలిగా బేలగా ప్రశాంతంగా చూసే కళ్ళు. ఆ కుక్కి మంచం మీద పడి ఉన్న ఒక ముసలవ్వ. ఫిబ్రవరి నెల చలి వణికించేస్తున్న ఆ గుడిసెలో చలి కాసుకునేందుకు కుంపట్లేదు. ఆమెకి తినడానికి తిండి లేదు. ఆమెకి ఉన్నవల్లా రెండు కీళ్ళవాతం, దేవునిపై విశ్వాసం. ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవరూ ఉండరు. కానీ ఆ ముసలవ్వ తనకిష్టమైన పాట ఒకటి పాడి వినిపించింది. నేను పడే కష్టం తెలియదెవరికి, యేసుకు తప్ప తెలియదెవరికి. నేను పడే కష్టం తెలియదెవరికి, హల్లెలూయా స్తోత్రం. పడుతూ ఉంటాను, లేస్తూ ఉంటాను, నిలబడతాను, కూలిపోతాను. మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది, హల్లెలూయా స్తోత్రం. ఇలా సాగిపోతుంది. నేను చేసే పనినెవరూ చూడరు, నా బాధలు ఎవరికీ తెలియవు. మళ్ళీ వెంటనే హల్లెలూయా స్తోత్రం. ఇక చివరి చరణం చూడండి. నాకున్న సంతోషం తెలియదెవరికి, యేసుకు తప్ప తెలియదెవరికి. ఎటుపోయినను శ్రమపడుచునను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఆ ముసలవ్వకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. మార్టిన్ లూథర్ తన మరణశయ్య మీద ఉన్నాడు. బాధతో మూలుగుతూ ఆ బాధలోనే 4 మాటలు చెప్పగలిగాడు. ఈ బాధలన్నీ ప్రెస్లో కంపోజిటర్లు టైప్ సెట్టింగ్ చేయడం లాంటివి. కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు, కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు. తుఫాను వస్తున్నప్పుడు ఓడలో తిరుగుతూ నావికులకి ధైర్యం చెబుతున్న పౌలు విషయం ఊహించండి. భయంతో కొయ్యబారిపోయిన వాళ్ళతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. పౌలు, లూథరు, ఆ ముసలి నీగ్రో స్త్రీ, వీళ్ళంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు. ప్రైజ్ ది లార్డ్.